వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మహిళా పవర్ లిఫ్టింగ్ షేక్ షబీనా సోమవారం తహసీల్దార్ గోపాలకృష్ణను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల డెహ్రాడూన్లో జరిగిన పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో పథకాలు సాధించిన సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణను ఆమె కలిశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ షబీనాను అభినందించారు. పవర్ లిఫ్టింగ్లో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పథకాలు సాధించిన మట్టిలో మాణిక్యం షబీనా లాంటి క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఇటువంటి వారికి ఈ దాతలు సహకారం అందిస్తే ప్రపంచ ప్రఖ్యాతి పొందడమే కాక తెనాలి కీర్తిని ఇనుమడింప చేస్తారని తహసీల్దార్ గోపాలకృష్ణ అన్నారు. మన తెనాలమ్మాయి షేక్ షబీనా, డాటర్ ఆఫ్ బుజ్జి. ఆయన ఆటో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తారు. షబీనా మొన్న డెహ్రాడూన్లో జరిగిన పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో ఓవరాల్గా ఛాంపియన్గా నిలిచి గోల్డ్ మెడల్ సంపాదించింది. ఇప్పటికే ఆ పాప 4 ఇంటర్నేషనల్ మెడల్స్, అట్లాగే 2 నేషనల్ మెడల్స్, ఇప్పటికి 20కి పైగా స్టేట్ లెవెల్ మెడల్స్ కూడా సంపాదించింది. మొన్న ఈవెంట్స్లో కూడా 3 గోల్డ్ మెడల్స్, అట్లాగే ఓవరాల్ ఛాంపియన్ 1, ఓవరాల్గా 4 మెడల్స్ సంపాదించింది. అత్యంత పేదరికం నుంచి వచ్చిన కుటుంబం వాళ్ళది. ఈ పాప విషయంలో కూడా మొన్న కలెక్టర్ గారికి కూడా లెటర్ రాసాం. ఫైనాన్షియల్గా ఏమైనా హెల్ప్ చేయాలి, ఇన్సెంటివ్స్ అట్లా ఇవ్వాలి అని. అట్లాగే దాతలను కూడా సంప్రదిస్తున్నాం. ఈ పాప భవిష్యత్తులో మన తెనాలి పేరు ప్రఖ్యాతులు నిలబెడుతుందనడంలో సందేహం లేదు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రీసెంట్గా జరిగిన డెహ్రాడూన్లో ఏషియన్ ఛాంపియన్షిప్లో నేను గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అది చూపించడానికి మన ఎంఆర్ఓ సార్ని ఇవాళ కలిశాను. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో సపోర్ట్ చేస్తా అన్నారు. అలాగే కలెక్టర్ సార్కి కూడా లెటర్ రాశారని చెప్పారు. స్థానిక షరాబ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 22 నుండి జూన్ 1వ తేదీ వరకు వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు, 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో ఉత్సవాల బ్రోచర్ను ఈవో శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. 30వ తేదీన శ్రీ సీతారామ కళ్యాణం, 31వ తేదీన శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణం జరుగుతాయని, జూన్ 1వ తేదీన పూర్ణాహుతి ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. తెనాలి పట్టణంలో షరాబ్ బజార్లను వేచేసినటువంటి సంవత్సర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవ సందర్భంగా 17వ వార్షిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షికోత్సవం మరియు హనుమ జయంతి కార్యక్రమానికి 21వ తారీఖు నుంచి ఈ నెల 31వ తారీఖు వరకు పూర్ణావతితో ఈ కార్యక్రమాన్ని పూర్తవుతుంది. ప్రదక్షిణాలు చేసే భక్తులు 11వ తారీఖు నుంచి కూడా 23,000 ప్రదక్షిణలు పూర్తయినవి. 1,00,000 ప్రదక్షిణాలు కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ ప్రదక్షిణాల కార్యక్రమం గత 17 సంవత్సరాల నుంచి కూడా సంవత్సరానికి 1,00,000 ప్రదక్షిణాల చొప్పున ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా భక్తులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా 23,000 ప్రదక్షిణాలు పూర్తి చేసి ఉన్నారు. ఈ ప్రదక్షిణాలు మరియు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసే భక్తులు కూడా వచ్చి దేవాలయంలో సంప్రదించవలసిగా కోరుతున్నాము. ఈ 22వ తారీఖు నుంచి కూడా ఈ స్వామివారికి విశేషమైన అభిషేకములు ఇవి జరుగుతూ 30వ తారీఖు సీతారామ స్వామి వారి కళ్యాణము, 31వ తారీఖున సువత్సల హనుమతి కళ్యాణము మరియు 1వ తారీఖున పూర్ణావతి కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి అవుతూ ఉంటాయి. అర్చకులు మాట్లాడుతూ 22వ తేదీ నుండి జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా 21వ తేదీ ఉదయం పట్టణ పురవీధుల్లో స్వామివారి శోభాయాత్ర జరుగుతుందని పేర్కొన్నారు. శోభాయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి పతాకాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు జరిగే 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణలో 108 సార్లు చాలీసా పారాయణ చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్నప్రసాదాన్ని అందచేయడం జరుగుతుందని వివరించారు. పారాయణలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలో వేచేసినటువంటి శ్రీ సూత్రా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవములు, 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 21వ తేదీ ఉదయం 8:30 గంటలకు ఆలయ ప్రాంగణం నుండి పట్టణ పురవీధుల్లో విశేషంగా స్వామివారి ఆంజనేయ స్వామి పతాకాన్ని చేతపట్టుకుని భక్తులందరూ కూడా శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి పతాకాన్ని స్వీకరించి వారి గృహాల మీద పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. అలాగే 22వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా
విశేషంగా స్వామివారికి పంచామృత శ్రవణాభిషేకాలు అలాగే 1,00,000 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ ప్రారంభ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు, ఉదయం పూట శ్రీ మంజుసూక్త హోమాలు కార్యక్రమాలతో పాటు సుందరాకాండ పారాయణ కార్యక్రమాలు, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు జరిగేటువంటి విశేష కార్యక్రమాల్లో హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొనదలిచిన భక్తులు ఆలయంలో సంప్రదించి తమ పేర్లని ముందుగానే నమోదు చేసుకోవాల్సిన కోరుతున్నాము. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్న భక్తులకి ఆలయ ప్రాంగణంలోనే ఆలయ ఈవో, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు, వంశపారంపరచుల యొక్క సహకారంతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సౌజన్యంతో దాతల సహాయ సహకారాలతో భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మహర్షి దయానంద వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో సోమవారం మజ్జిగ పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద గల చలివేంద్రం నందు గత 20 రోజులుగా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ వాసులు తెలిపారు. కార్యక్రమంలో తుమ్మల కృష్ణకుమారి, సోమిశెట్టి ఆంజనేయులు, విశ్వనాథుల నాగేశ్వరరావు, అన్నవరపు నరసింహారావు, తోనుగుండ్ల రామలింగేశ్వరరావు, బుజ్జంగరావు, నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. వేసవికాల తాపానికి దాహార్తులైనటువంటి శ్రమజీవులకు దాహం తీర్చాలి అనే ఉద్దేశంతో మార్కెట్ ఏరియాలో మహర్షి దయానంద వృద్ధాశ్రమ సంఘం నందివెలుగు వారు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గత 20 రోజుల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఎందరో శ్రమజీవులకు ఎండలో దాహం తెలియకుండా ఈ విధమైనటువంటి ఏర్పాటు చేసి ఉన్నారు. కనుక అందరికీ విజ్ఞప్తి, అందరం కూడా అందరి బాధలను అర్థం చేసుకొని మన వంతు బాధ్యతగా తీర్చడానికి ప్రయత్నం చేయటం మానవ కర్తవ్యం కనుక ఆ కర్తవ్యాన్ని నిర్వహించడానికి మహర్షి దయానంద వృద్ధాశ్రమ సంఘ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. 7 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా 4వ రోజు ఉదయం నిత్యహోమం, ఆలయ బలిహరణ, సాయంత్రం ఎదురుకోలోత్సవం, స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవస్థాన అర్చకులు, కార్యాలయ సిబ్బంది, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శ్రీమన్ కళ్యాణ ప్రభ తప్పకుండా నిత్య కళ్యాణంలో ఎంటా కళ్యాణ దృశ్యానికి వస్తే ఒక శైలం శ్రీ లక్ష్మీ వల్లభారల్ మహర్షి వైఖాన సాగమాలి చెప్పినట్టుగా వెంకటనాథుడు ఇప్పుడు ఏం జరుగుతుంది? అనుకుంటాం మంత్రం చేత స్వామివారి యొక్క పాదపద్మములు పెరుగుతున్నా చెప్తారు వ్యాఖ్యాతులు. శ్రీ పద్మశాలియ బహుత్తమ సంఘం తెనాలి శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానం తరపున శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. తెనాలి వైకుంఠపురంలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి శ్రీ పద్మావతి అమ్మవారికి పుట్టినింటి వారిగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, పండ్లు, పూలు, పూజా ద్రవ్యములు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు షరఫ్ బజార్లో గల శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానం నుండి శ్రీ పద్మశాలియ సంగీలు, ముత్తైదువులు అనేక మంది ఊరేగింపుగా మంగళ వాయిద్యములతో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, పూజా ద్రవ్యములు తీసుకుని మెయిన్ రోడ్ నుండి బోస్ రోడ్, ముత్యంశెట్టిపాలెం మీదుగా వైకుంఠపురం చేరుకొని శ్రీ స్వామి వాళ్లకు పట్టు వస్త్రములు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలూరి శ్రీను, అడిగోపుల గోపాలరావు, కాటూరి భాస్కర్, కౌతవరపు వెంకటేష్, జొన్నాదుల శివ, వెంకట సుబ్బారావు, జొన్నాదుల బాలాజీ, రాచావతిని లోకనాథరావు, రాచావతిని రామారావు, కొండ గిరీష్, దీపాల తారక్ సాయినాథ్, తాడిపత్తి వెంకట శివ సత్యనారాయణ ప్రసాద్, గుంటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం లాగానే బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ రోజున శ్రీ లక్ష్మీ పద్మావతి సహిత
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా పద్మావతి అమ్మవారికి పుట్టినింటి వారిగా పద్మశాలి బౌద్ధమ సంఘీయులందరం కూడా ఈ రోజున శ్రీ భద్రావతి సహిత భావనాథ స్వామివారి దేవస్థానం వద్ద నుండి ఊరేగింపుగా బయలుదేరి అనేక మంది మహిళామణులు, పద్మశాలి సంఘీయులు అనేక మంది కూడా మేళతాళాలతో బయలుదేరి ఈ రోజున అమ్మవారికి మధుపర్కములు, పట్టు వస్త్రాలు, స్వామివార్లకు పట్టు వస్త్రాలు, అలాగే ముత్యాల తలంబరాలు, అనేక రకాల ఫలపుష్పాలు, పూజా ద్రవ్యాలతో బయలుదేరి ఈ రోజున వైకుంఠపురంలో జరిగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగు కళ్యాణ వార్షికోత్సవంలో భాగంగా శ్రీ పద్మశాలి బహుత్వం సంఘం వారి తరపు నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఈరోజు పద్మశాలి ఆడపడుచులు అందరం కలిసి విరివిగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘీయులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపుగా 200 మంది పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 20వ తేదీ మంగళవారం తెనాలిలో జరిగే టీడీపీ మినీ మహానాడును జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. $25 కోట్లతో చేపట్టనున్న ONMD పనులను ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటికి పూర్తి చేయాలి. కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురళీధర్రావు వెల్లడి. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 9 అర్జీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.